ఈరోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 15వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. అంతే కదా? ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పబడుతోంది? భగవంతుని యొక్క ఈ అధ్యాయం యొక్క శీర్షికం మనం గమనించినట్లయితే భగవద్ధామ యొక్క వర్ణనము ఈ అధ్యాయం యొక్క శీర్షిక. భగవద్ధామం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేరుకోగలము, అక్కడికి చేరిన వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగి రాకుండా ఉంటారనే దాని గురించిన వివరణ దీంట్లో ఇవ్వబడి. వైకుంఠ లోకాల్లో ఎవరుంటారు? ఆది పురుషుడు దేవాదేవుడైన శ్రీకృష్ణుడే ఆసీనులై ఉంటారు. ఆది పురుషుడు వేదవేద్యుడు ఒక భగవానుడు విరాళిల్లుచుండును. ఆధ్యాత్మిక జగత్తులో రజోగుణానికి తమ గుణానికి ఎలాంటి స్థానము లేదు. సత్వగుణంలో కూడా ఎలాంటి సత్వగుణం ఇది? శుద్ధ సత్వగుణమే ఉంటుంది. భక్తుల యొక్క పురోగతికి అక్కడ భగవంతుడు తోడ్పడుతూ ఉంటాడు. ఈ ఆధ్యాత్మిక ఆకాశం గురించి కానీ, ఆధ్యాత్మిక ఆకాశంలోని విభిన్నమైనటువంటి ఖగోళాల గురించి కానీ, అవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం కానీ, వేదాల నుంచి వేదాల్లో వర్ణించిన దాన్ని శ్రవణం చేయడం ద్వారా తప్ప ఏ విధానంగా కూడా మనము అవగతం చేసుకోలేము. దాని దగ్గరికి స్వయంగా వెళ్ళి ఎవరు చూడలేరు. భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మనం చూడలేము. భౌతిక జగత్తులో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి యాంత్రిక వాహనాల ద్వారా వెళ్ళగలుగుతాం. కానీ అలా వెళ్ళాలంటే కూడా పైకం చెల్లించాలి. ఇండియా నుంచి అమెరికా రావాలి అనుకోండి, దానికి చెల్లించడానికి ఒకటేమో అనుమతి కావాలి, వీసా అవన్నీ కూడా. రెండోదేమో ఆ యంత్రం అంటే విమానంలో ప్రయాణించడానికి కావాల్సిన ధనం కూడా కావాలి. టికెట్ కొని లేకపోతే మనం ఎలా రాగలం? కానీ అలా వెళ్ళలేమనుకోండి, అమెరికా చూడాలనింది కానీ వెళ్ళలేను, డబ్బులు లేవు అనుకుంటే అమెరికాకు సంబంధించినటువంటి అవగాహన కల్పించే పుస్తకాన్ని చదవడం ద్వారా కొంత తెలుసుకుంటాం. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆకర్షణ వైకుంఠ లోకాలకి యంత్రాల ద్వారా మనం వెళ్ళలేము, అందులో సందేహం లేదు. మరి వైకుంఠ లోకాలకు సంబంధించిన వివరణ ఎలా తెలుస్తుంది? వేద శాస్త్రాల యొక్క అధ్యయనం ద్వారా మాత్రమే నీకు బోధపడుతుంది. వైకుంఠ లోకాలన్నీ కూడా ఈ భౌతిక లోకాలకి, భౌతిక జగత్తుకి భిన్నమైనటువంటి పరమైనటువంటివి. యంత్రాల ద్వారా అంతరిక్షాల్లోకి ప్రవేశించి అంతరిక్షంలోని ఖగోళాల గురించి అధ్యయనం చేయాలనుకునేటువంటి నవీన శాస్త్రజ్ఞులు అంతరిక్షంలోని అతి చేరుగా ఉన్న లోకాల్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితి. చాలా సుదీర్ఘ దూరంలో ఉన్న వాటిని వదిలేయండి, అంతరిక్షంలో ఉన్న భౌతికమైన లోకాల్ని కూడా మనం చేరుకోలేం. అలాంటప్పుడు ఈ భౌతిక లోకాలకి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తుని ఎలా చేరుకోగలము? ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా మనము ఆ స్థితికి చేరుకోవడము అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. శాస్త్రం ఏం చెప్తుంది? చంద్రలోకం అతి చేరువుగా ఉన్నటువంటి లోకం అని చెప్తుంది. దాని దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళాము అని చెప్తున్నాము, వెళ్ళాం కానీ దాంట్లో అడుగులు వేయలేము. తూర్పు వైపు చూసాము, పశ్చిమ వైపు చూసాము, ఇటువైపు చూస్తే ఇలా ఉంది, అటువైపు చూస్తే రకరకాలుగా చెప్తున్నాడు. కానీ వెళ్ళి అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఓహో బాగుంది కదా అని చెప్పేసి కోటాను కోట్లుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. నివాసయోగ్యంగా ఉన్నా, కొంత నివాసయోగ్యంగా లేకుండా నివాసయోగ్యంగా మరిచి వెళ్ళి జీవించడం అనేటువంటిది మానవుడికి సహజంగా ఉండేటువంటి లక్షణం. ఎక్కడైనా కొత్త ఖండం కనబడింది అనుకోండి, ఉదాహరణకి అమెరికా సంయుక్త రాష్ట్రాలని పేరుపెట్టి అమెరికా దేశము 16వ శతాబ్దం వరకు ప్రపంచానికి తెలియదు. ఇక్కడ ఏదో జనించి ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు, రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళని. ఆ? కానీ బాకీ ప్రపంచానికి తెలియదు. కొలంబస్ యూరోప్ నుంచి వచ్చి సముద్రాల్లో ప్రయాణం చేస్తూ చూస్తూ ఓహో ఇక్కడ ఒక
భూప్రదేశం ఉంది, ఇదో ఖండము, దీన్ని అని కనుక్కున్న తర్వాత యూరోపియన్ అంతా కూడాను ఇక్కడికి వచ్చారు. తర్వాత ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా కూడా, రకరకాల వ్యక్తులంతా కూడా ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ ప్రదేశం అని తెలిసింది, నివాసయోగ్యంగా మార్చవచ్చును అని తెలుసుకున్న తర్వాత మరి చంద్రలోకానికి ఎందుకు వెళ్ళట్లేదు? సాధ్యమయ్యే విషయం కాదు కదా, నివాసయోగ్యం కూడా మార్చలేము. ఎందుకంటే ఈ శరీరానికి సరిపోయేటువంటి భౌతిక, భూలోకంలో ఉన్న శరీరాలకి సరిపోయేటువంటి వాతావరణం కాదది. అసలు అక్కడ ఎవరు లేరు అన్నది కూడాను సత్యం కాదు అని మనకి శాస్త్రం బోధిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. చిన్న అంగుళపు జాగులో కూడాను కోటాను కోట్ల జీవులు ఉంటాయి. అలాంటిది మొత్తం ఒక మండలం, చంద్రమండలం అంతా కూడాను, ఒక గోళం అంతా కూడాను ఏమీ లేకుండా ఉండడం అనేటువంటి సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని భౌతిక జగత్తులోని ఖగోళాల్లోకి మనము యాంత్రికమైన విధానాల ద్వారా ప్రవేశించలేము. ఆధ్యాత్మిక ఆకర్షణలోకి ప్రవేశించి అక్కడున్న వైకుంఠ లోకాన్ని చూడడము అనేటువంటిది మనకి సాధ్యమయ్యే అవకాశం లేదు. అందుకని ఆధ్యాత్మిక ఆకర్షణలో ఉన్న వేదాల గురించి ఆధ్యాత్మిక ఆకర్షణలో ఉన్నటువంటి ఈ వైకుంఠ లోకాలకు సంబంధించిన, భగవద్ధామానికి సంబంధించిన వివరణ ప్రామాణికమైన వేదాలు, వాటిని అధ్యయనం చేసిన ప్రామాణికమైనటువంటి విశిష్టుల నుంచి మనము అవగతం చేసుకోవాలి. పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు. మనం ఈ భౌతిక జగత్తు ఎలా ఏర్పడుతుంది, దాంట్లో ఎలా ప్రభావితం చెందుతాము, దానిలో ఉండే గుణగణాల గురించి మనం నేర్చుకుంటాము. రజోగుణము, తమోగుణము, సత్వగుణము, సత్వరజస్ తమో గుణములు. ఈ మూడు భౌతిక గుణాలు భౌతిక జగత్తులో మనకి గోచరిస్తాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో రజోగుణం కానీ తమోగుణం కానీ లేశ మాత్రం కూడా ఉండవు. కేవలం సత్వగుణం మాత్రమే అక్కడ ఉంటుంది. అది కూడా శుద్ధ సత్వగుణము. భౌతిక జగత్తులో ఎంతటి సత్వగుణంలో ఉన్న వ్యక్తి అయినా కొన్నిసార్లు రజోతమ గుణాలకి కొద్ది మాత్రమే ప్రభావితం చెందుతూ ఉంటారు. ఉం. వైకుంఠ జగత్తులో ఈ రెండు గుణాలు అసలు లేని లేవు. నిజానికి మూడు గుణాలు లేవు. సత్య రజస్తమో గుణ, విశుద్ధ సత్వము అని ఉంది. అది భగవంతునితో మనము చేసేటువంటి కార్యక్రమాలకి అనుగుణంగా ఉంటుంది. అది దాని ఆవశ్యకత. విశుద్ధ రూపమున గల సత్వగుణం, విశుద్ధ సత్వం మాత్రమే అక్కడ మనకి గోచరిస్తుంది. ఎవరుంటారు అక్కడ? భగవంతుడు, భగవంతుని యొక్క విశుద్ధమైన భక్తులు వైకుంఠ లోకాల్లో వసిస్తూ ఉంటారు. వైకుంఠ లోకంలో భక్తుల యొక్క రూపం ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, చతుర్భుజ రూపంలో ఉంటాడు. భగవంతుడు కూడా, కృష్ణుడు కూడాను నారాయణ విభిన్నమైనటువంటి విస్తారాన్ని కలిగి ఉండి అక్కడ ఎలా ఉంటారు? చతుర్భుజ రూపంలో ఉంటారు. వారి యొక్క భావన కూడా ఎలా ఉంటుంది? శుద్ధ చైతన్య స్థాయి. భక్తులంతా కూడా అనుక్షణము కృష్ణ సేవలో నియుక్తమై ఉంటారు. ఎవరు కూడాను నా సేవ జరిగితే బాగుండు అనేటువంటి ఆకాంక్ష ఉండదు. పోటీతత్వము, పోటీ దేని మీద ఉంటుంది? భగవంతునికి ఆనందాన్ని చేకూర్చేటువంటి పోటీతత్వం ఉంటుంది. కానీ నా ఇంద్రియాల సంతృప్తి చెందడానికి నేను ఏం చేయాలని ఆలోచన ఉండదు. వైకుంఠ లోకాల్లో ఉండే వాళ్ళంతా కూడా వైష్ణవులు, విష్ణు భక్తులు. వైకుంఠ లోకాల్లో ఉండే వాళ్ళంతా కూడా విష్ణు భక్తులు. భౌతిక జగత్తులో ఇక్కడ కూడాను నిత్యం భాగవత సేవయ, నిత్యం భగవద్గీత భాగవతాన్ని అర్జనం చేస్తూ భక్తిత్వ సేవలు నిత్యమైనటువంటి వ్యక్తులకి ఉమ్, వైకుంఠ లోకములోకి ప్రవేశించడానికి కావలసిన స్థితులన్నీ కూడా భగవంతుడే స్వయంగా కల్పిస్తాడు. ఆధ్యాత్మిక పురోగతి చెందడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా భగవంతుడు మనకు కల్పిస్తాడు. బుద్ధ స్మృతి జ్ఞానం అపోహనం చ. కృష్ణుడే స్వయంగా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. ఉమ్. అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్న శ్రీకృష్ణుడు అందరికీ కూడాను మిత్రుడు. సుహృదం సర్వభూతేషు. ఆ విధంగా ఎప్పుడైతే
జీవాత్మ కృష్ణ భక్తిలో స్థిరపడాలని ఆకాంక్షిస్తుందో, నిర్దిష్టంగా అటువైపు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తుందో, శ్రీకృష్ణుడు అందరి హృదయాల్లో ఉన్నాడు కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి, సర్వస్వచాహం హృదయ సన్నివిష్టో. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు వ్యక్తిలో పరిపూర్ణంగా భక్తిత్వ సేవలో నిత్యం కావాలని ఆకాంక్షించినప్పుడు ఆ ఆకాంక్ష తీరడానికి అనువైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాడు. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఎప్పుడైతే వ్యక్తి కృష్ణ భక్తిలో స్థిరపడి ఉంటాడో, మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే జీవాత్మకు ఉన్నటువంటి ఏకైక అర్హత, లేకపోతే ఏకైక చేయగలిగినటువంటి స్థితి ఏమిటి అంటే కోరుకోవడం. మిగిలినవన్నీ కూడా మన కోరిక ప్రకారంగా భగవంతుడిచే అనుగ్రహించబడతాయి. ఆంగ్లంలో ఒక నానుడి ఉంది అని, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు. అంటే మనం ఇది కావాలి అని నిర్దేశించేది మనము, నిర్దేశించుకునేది కావాలని కోరుకునేది మనము. ఆ కోరికని పరిపూర్ణం చేసేది ఎవరు? కృష్ణుడు, భగవంతుడు. మనిషి కోరుకుంటాడు, భగవంతుడు వాటిని అనుగ్రహిస్తాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. చూడండి, పెద్దగా పరిజ్ఞానం లేని భౌతికవాదులను చెప్పుకునే వాళ్ళు కూడాను ఇది భౌతిక నానుడి కదా. భౌతిక ప్రపంచంలో చెప్పుకునేటువంటి మనుషులు కోరుకుంటారు, దాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది సత్యం. ఎంత వేదశాస్త్రాన్ని సత్యాలని కూడాను తర్కము వాదము లేకుండా స్వీకరించాలని కదా మనం నేర్చుకుంటాము. అలాగే దైనందిన జీవితం కృష్ణుడు చూడండి ఎంత కృపామయుడు అంటే, భౌతిక జీవనంలో కూరుకుపోయే వాళ్ళకు కూడాను భగవంతునికి సంబంధించిన అవగాహన పెరగడానికి చూడండి ఎలాగా భౌతిక జగత్తులో ప్రకృతిమయాన్ని కూడాను ఆధ్యాత్మిక జగత్తు యొక్క విస్తృత ప్రతిబింబాలు అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ జరిగేవన్నీ కూడా ఎందుకు భగవంతుడు ఏర్పరుస్తారు? భక్తులు ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి కావలసినటువంటి అనువైన పరిస్థితిని కల్పించడానికే భగవంతుడు ఇక్కడ రకరకాలైనటువంటి స్థితుల్ని ఏర్పరుస్తారు అని మనం చెప్పు. సామెతలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నాడు. అవి కూడా దేనికోసమని? కృష్ణుడు చూడండి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జీవాత్మలు కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తూ ఉంటాడు. అందుకనే జాగ్రత్తగా గమనించినట్టయితే అనుక్షణం మనం చేసే ప్రతి పనిలో కూడాను మనం కృష్ణ చైతన్యవంతులు అవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. కొన్నిసార్లు మనని ఉత్కృష్టమైన స్థానంలో ఉంచిన, నీచమైన స్థానంలో ఉంచిన, మనని ఎలాంటి స్థానంలో ఉంచినా, ఎలాంటి అనుభవాన్ని మనకు అందించినా కూడాను శ్రీకృష్ణుడి యొక్క ఏకైక లక్ష్యం ఏంటి? మనం భగవంతునికి దరి చేరడానికి అనువైన పరిస్థితుల్ని కల్పిస్తారు. తద్వారా ఎవరికి ఏది ఏ రకమైన స్థితి ఏర్పరిస్తే వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉంటే అలాంటివన్నీ కూడా కల్పిస్తూ ఉంటాడు. సామాన్యులందరికీ కూడాను చేయవలసినటువంటి కార్యక్రమాలుగా కనబడేటువంటివి కూడాను శ్రీకృష్ణుడు వ్యక్తులు వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందడానికి అనువైనటువంటి వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రాశస్తమైనటువంటి విషయం. భౌతిక జగత్తులో కనబడేటివన్నీ కూడా ఎందుకు ఇవ్వబడ్డాయి? ఆధ్యాత్మిక జగత్తు యొక్క విస్తృత ప్రతిబింబాలు. అవన్నీ కూడా ఎందుకు? మన అనుభవాలు కానివ్వండి, అనుభూతులు కానివ్వండి, బాహ్య ప్రపంచంలో చూస్తున్న పరిస్థితులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, వ్యక్తులతో అనుకునేటువంటి అనుబంధాలు అవన్నీ కూడా కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను మనము ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవడానికి ఇవ్వబడినటువంటివి. ఇది మనం గమనించాలి. ఇది మనం గమనించినట్టయితే క్షణం మన జీవితంలో ప్రతిరోజు అనేక సంఘటనలు జరుగుతాయి కదా. ఈ సంఘటన ద్వారా కృష్ణుడు మనకి ఏం ప్రబోధిస్తున్నాడు అని ఆలోచించాలి. ప్రతి సంఘటన కూడా మనని కృష్ణుని గురించి ఆలోచించేలా చేయాలి. మహోత్కృష్టమైనది, ఓ ఆనందకరమైనటువంటిది, భగవంతుడు నాకు ఈ సఫలీకృతిని ప్రదానం చేశాడని ఆనందపడిన సమయంలో కూడాను, అసఫలీకృతుడై వేదనకి గురవుతున్న సమయంలో కూడాను దీని ద్వారా కృష్ణ నాకు ఏం ప్రబోధించాలి అనుకుంటున్నారు అని ఆలోచించాలి.
ప్రతి సంఘటన వెనుక కూడా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక కూడాను కృష్ణుని యొక్క ప్రబోధన ఉంటుంది. కృష్ణుని యొక్క అనుజ్ఞ లేకుండా ఏ ప్రక్రియ కూడా జరగదు. అన్నింటికీ కృష్ణుని అనుమతి ఉంది. మరి ఈ సంఘటన ద్వారా కృష్ణుడు మనకి ఏం ప్రబోధిస్తున్నాడు? ఈ సంఘటన ద్వారా కృష్ణుడు మనకి పరిజ్ఞానాన్ని, ఏ రకమైన పరిజ్ఞానాన్ని? మనం కృష్ణుడికి మరింత చేరువవడానికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని సంతరిస్తున్నాడు. అందుకనే బాహ్య రూపంలో కొన్ని భిన్నమైనటువంటి స్థితులు మనకి పరిచయం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి ఆనందకరంగా, కొన్నిసార్లు దుఃఖకరంగా ఉంటాయి. ఎలా ఉన్నా సరే వాటి ద్వారా కృష్ణుడు మనకి ప్రబోధిస్తున్న పరిజ్ఞానం ఏంటో అవగతం చేసుకునే ప్రయత్నించాలి. అలా చేస్తున్నామనుకోండి, మనం అనుక్షణం కూడా కృష్ణ చైతన్యంలో ఉంటాం. ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం, భగవద్గీతలో మనం చెప్పుకున్నాం కదా నిన్న మొన్న, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కురం, 9వ అధ్యాయంలో అంతా కూడా దాని గురించి మనం చర్చించుకున్నాం. మనాభవ మద్భక్తో మధ్యజీవాం నమస్కరు. కృష్ణుడి గురించి ఆలోచించే విధానం ఏంటంటే దైనందిన జీవితంలో మన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడాను అవి కృష్ణుడితో ఎలా అనుసంధానం చేయబడ్డాయి. వచ్చే ప్రతి పర్యవసానానికి కూడా కృష్ణుడు ఎలా కారణభూతమయ్యాడు, దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో, కృష్ణుడికి ఎలా చేరువగలుగుతున్నాం, ఇలా ఆలోచిస్తూ వెళ్ళామనుకోండి, అనుక్షణం కూడా కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాం. కృష్ణ చైతన్యంలో ఉండగలగడము అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. భౌతిక జీవనం యొక్క లక్ష్యం అదే. అందుకని మన దైనందిన జీవితంలో కలిగే అన్ని ప్రక్రియల్ని కూడా కృష్ణునితో అనుసంధానం చేసే విధానం. భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు, ఈ రెండు కూడాను కృష్ణుని యొక్క శక్తులే. రెండిట్లో కూడాను వ్యక్తులకి కృష్ణ సేవలు నిక్తమే అవకాశాన్ని కల్పించబడి, ప్రత్యక్షంగా కృష్ణ సేవలు ఉండే వాళ్ళంతా కూడా వైకుంఠ లోకాల్లో ఉంటారు. పరోక్షంగా కృష్ణ సేవలు ఉండే వాళ్ళంతా కూడా భౌతిక లోకాల్లో ఉంటారు. భౌతిక లోకంలో ఉన్న వాళ్ళు పరోక్షంగా కృష్ణ సేవలు నిక్తమైనప్పుడు పొందేటువంటి రకరకాలైనటువంటి అనుభూతులు, క్లేశాలు అన్నీ కూడాను మనం కృష్ణుని యొక్క ప్రత్యక్ష సేవలో నిక్తం కావాలి అని ప్రబోధించడానికి తోడ్పాటుగా ఉంటాయి. దాన్ని కొంతమంది గమనించగలుగుతారు, కొంతమంది గమనించలేరు. మనం గమనించగలిగినా గమనించలేకపోయినా కూడాను వాటి యొక్క సారాంశం అదే, వాటి యొక్క ప్రాశస్తం అదే. అవి అందుకే నిర్దేశించబడ్డాయి. వైకుంఠ లోకాల్లో ఉన్నప్పుడు జీవులందరూ కూడాను, జీవాత్మలన్నీ కూడాను శ్రీకృష్ణుని యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని పోలి ఉంటారు. మేము ఇంతకు ముందు శ్లోకంలో నేర్చుకున్నాం. వైకుంఠ లోకం గురించి, వైకుంఠంలోని జీవుల గురించి మనము చర్చించుకున్నాం. ఇలాగా వైకుంఠ లోకాల గురించి, వైకుంఠ ధామం గురించి, వైకుంఠ లోకంలో జరిగేటువంటి స్థితుల గురించి, అక్కడ ఉండే వైష్ణవులు చేసే ప్రక్రియల గురించి, భగవంతుడు ఎలాగా ఏ రకమైన కార్యక్రమం నిమగ్నమవుతాడు, వీటికన్నింటికి సంబంధించిన అవగాహన మనకి కేవలం వేదశాస్త్రాల ద్వారా మాత్రమే అవగతమవుతుంది. అందుకని వేదవాంగ్మయాన్ని అధ్యయనం చేయడం అనేటువంటిది ప్రాథమిక కర్తవ్యంగా మనం గుర్తించాలి. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి ఇంద్రియతృప్తిలో నిమగ్నమైపోయి మనము మానవ జీవిత లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. మానవ జీవిత లక్ష్యము ఎలా సంప్రాప్తిస్తుంది? జన్మ మృత్యు జరావాది చక్రబంధం నుంచి బయటపడాలి అంటే మనకి పరిజ్ఞానము అనేటువంటిది లభించాలి. ఆ పరిజ్ఞానము మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనకి ఈ పరిజ్ఞానం లభిస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని అలా సంతరించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? నిత్యం భాగవత సేవయ, భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయడం అనేటువంటి ప్రక్రియలు నిమగ్నం కావాలి. రోజు భాగవతాన్ని కేవలము ఆ, ఏదో చదవడం కోసం చదవడం లేదు. భాగవతాన్ని అవగతం చేసుకోవడం ద్వారా, దాంట్లో ఉన్నటువంటి సారాంశం మనకి తెలిసి ఉన్నా కూడా చదవడం ద్వారా ఏం జరుగుతుంది? మన హృదయం శుద్ధీకరించబడుతుంది. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం మనకి పెరుగుతుంది. కనీసంగా భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి మనం శ్రవణం చేస్తూ ఉన్నాము. అది మన హృదయ శుద్ధీకరణ చేయడమే కాకుండా
మనము శ్రీకృష్ణుడి గురించి ఆలోచించేలా చేస్తుంది. ప్రకృతిగా జీవులంతా కూడా భగవంతుడైన శ్రీకృష్ణ యొక్క అంశలు మరియు కృష్ణ యొక్క శాశ్వత సేవకులు అని మనం నేర్చుకున్నాం. జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. ఇది జీవుని యొక్క నిజ స్థితి. ఆ నిజ స్థితిలో నెలకొనాలి అంటే అనుక్షణం కూడా కృష్ణ గురించి ఆలోచించాలి. కృష్ణ గురించి ఆలోచించాలి అంటే కృష్ణ గురించి వినాలి. కృష్ణ చైతన్యంలో మనకి ప్రబోధించినటువంటి ఒక నియమము నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భగవంతుని యొక్క దివ్యమైన గుణగణాన్ని మనం అభివర్ణిస్తుంటే, శ్రవణం చేస్తుంటే మన హృదయంలో ఉన్నటువంటి భగవత్ ప్రేమ జాగృతమవుతుంది. మనందరి హృదయంలో భగవత్ ప్రేమ ఉంది. కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. భగవత్ ప్రేమ అంతర్గతంగా అందరి జీవుల్లో కూడా ఉంది. కాకపోతే అది ఒక మూలన పడిపోయింది. ఎలా మూలన పడిపోయింది? భౌతికమైన కల్మషాలతో త్రిగుణాల ప్రభావం చేత, సప్త రజస్తమో గుణాల ప్రభావం చేత అది ఒక మూల పడిపోయింది. దాన్ని జాగృతం చేయడమో భక్తియుక్త సేవలో ఉండడం. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండడము అంటే అర్థం ఏమిటి? భగవద్భక్తిలో నియుక్తమై ఉండడం అంటే అంతర్గతంగా మన హృదయంలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమని జాగృతం చేయడమే. కృష్ణ ప్రేమ ఎవరికి కూడా లేదు అనడానికి ఆస్కారం లేదు. అందుకని ఏమని చెప్పబడింది? సహజ సిద్ధమైనటువంటిది, అందరి జీవుల్లో కూడాను వ్యక్తిగతం అయ్యేటువంటిది అని చెప్పబడింది. ఈ ప్రామాణికమైన అందరి హృదయాల్లో వ్యక్తీకృతం అయ్యేటువంటి ఈ చైతన్యం ప్రాథమికంగా జాగృతం చేసే విధానం ఏమిటి అంటే భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండడం. భక్తియుక్త సేవలో నియుక్తమైన విధానం అని కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. కలియుగంలో భక్తి మార్గంలో స్థిరపడి ఉండేటువంటి విధానం ఏదైనా ఉంది అంటే కృష్ణ చైతన్యం. మరి కృష్ణ చైతన్యంలో ఉండడము అంటే ఏం చేయాలి? ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలు మనకి ప్రబోధించడం జరిగింది. ఆ నియమాలని మనం స్వీకరించడం ద్వారా మనం కృష్ణ చైతన్యంలో ఉంటాము. తద్వారా మన హృదయంలో పేరుకుపోయినటువంటి కల్మషాలన్నీ తొలగిపోయి భగవత్ ప్రేమ జాగృతం అవుతుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా ఈ మహామంత్రాన్ని జపించినప్పుడు ఏం జరుగుతుంది? హృదయంలో పేరుకుపోయినటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి ఆ మంత్రము శ్రవణం చేస్తూ ఉంటే దానిలోని మాధుర్యత, హృదయంలో ఉన్న కల్మషాలు తొలగిపోతున్న కొద్దీ దానిలోని మాధుర్యతను మనం ఆస్వాదించడం మొదలెడతాం. అది మధురంగానే ఉంది ఎప్పుడు కూడాను, కానీ ఆ మధురత్వాన్ని మనము స్వీకరించే స్థితిలో లేము. మనకి ప్రభుపాద గారు చెప్తారు, శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక ఉదాహరణ. పసిరికలు వచ్చినటువంటి వ్యక్తికి ఆయుర్వేదంలో నిర్దేశితమైనటువంటి మాత్ర ఏమని చెప్పబడింది? చెరుకు రసం. చెరుకు రసం మనందరికీ తెలుసును, మధురంగా ఉంటుంది. కానీ ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తికి చెరుకు రసము చేదుగా ఉంటుంది. దాన్ని స్వీకరిస్తూ స్వీకరిస్తూ వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది? పసిరికల వ్యాధి తొలగిపోతూ ఉంటుంది. శరీరంలోని రక్తం శుద్ధీకరించబడుతూ ఉన్న కొద్దీ, కాలేయం శుద్ధీకరించబడుతున్న కొద్దీ పసిరికల వ్యాధి దూరం అవుతూ ఉంటుంది. అప్పుడు అది దూరం అవుతూ ఉన్న కొద్దీ మనకి ఏం ఏర్పడుతుంది? రసాస్వాదాన్ని, చెరుకు రసంలోని రసాస్వాదాన్ని ఆస్వాదించడం మొదలెడతాం. ఆరంభంలో అది చేదుగా ఉన్న దాన్ని స్వీకరిస్తూ ఉంటే అదే ఔషధంగా పనిచేసి కాలేయాన్ని శుద్ధీకరిస్తుంది, పసిరికల్ని తొలగిస్తుంది. అదేవిధంగా కృష్ణనామాన్ని, కృష్ణుడి యొక్క దివ్యమైన లీలల్ని శ్రవణం చేస్తూ ఉన్నాం అనుకోండి, కృష్ణుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నాం అనుకోండి, జపిస్తూ ఉన్నప్పుడు ఆసక్తికరంగా ఉండకపోవచ్చు ఆరంభ దశలో, కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో దాన్ని జపిస్తూ వెళ్ళామనుకోండి, దానిలోని మాధుర్యతను మనం ఆస్వాదించడం మొదలెడతాం. అలా 24 గంటలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలనేటువంటి స్థితికి మనం రాగలుగుతాం. ప్రస్తుతం మనం ఉన్న స్థితి అలాంటిది కాదు. అందుకని మనకి నిర్దేశితంగా ఏం చెప్పారు? కనీసంగా ఒక 16 మార్లు ప్రతిరోజు నిత్యం జపించండి అన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఇలా జపిస్తే, ఒకసారి జపిస్తే
ఒక 108 సార్లు అలా జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలా కనీసం 16 జపమాలు కనీసంగా చేయమని నిర్దేశితం చేయబడింది. అవి కనీస నంబర్‌లు. 16 చేయండి ఇంకా ఆపేయండి అని కాదు. హ్మ్. అలాగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా కానివ్వండి, హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. కృష్ణుడి యొక్క నామాన్ని నిత్యం శ్రవణం చేయాలి. భగవద్గీత, భాగవతాన్ని అధ్యయనం చేయడం అంటే కృష్ణుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడం. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? అది కూడా మనకి హృదయ శుద్ధీకరణ కలుగజేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏం జరుగుతుంది? నిత్యం భాగవత సేవ భగవంతుని యొక్క దివ్యమైన నామాన్ని ప్రతిరోజు కూడా, లేకపోతే దివ్యమైన లీలని ప్రతిరోజు వినడం ద్వారా ఏం జరుగుతుంది? హృదయ శుద్ధీకరణ అంతర్గతంగా జరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా అది మన మనసు మీద ప్రభావాన్ని చూపించి ఎవరి గురితే మనం వింటూ ఉంటామో వాళ్ళ గురించే ఆలోచించేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. సహజం కదా! మనం ఎవరి గురించైతే ఊరికే మాట్లాడుతూ ఉంటామో, వింటూ ఉంటామో, వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడతాము. ఆ ఆలోచనలు మన్ని కృష్ణ చైతన్యంలో వస్తాయి. కృష్ణ గురించి ఆలోచిస్తున్నామో, కృష్ణ భక్తుల గురించి ఆలోచిస్తున్నామో, కృష్ణుడి లీలల గురించి ఆలోచిస్తున్నామో, అంటే అది మనము కృష్ణ భక్తిలో నియుక్తమవ్వడానికి తోడ్పడుతుంది. అలా కృష్ణ భక్తిలో నియుక్తమవ్వడానికి తోడ్పడేటువంటిది మన హృదయ శుద్ధీకరణ కలగజేసి ఆధ్యాత్మిక ప్రవృత్తికి కారణభూతమై మానవ జీవిత లక్ష్యమైనటువంటి జన్మ మృత్యు జరావధ చక్రం నుంచి బయటపడడానికి దోహదం చేస్తుంది. ఎంతవరకు చెప్పబడింది అంటే ఈ నియమాలకు సంబంధించిన వివరణలో మరో నియమం, చేయవలసిన నియమం ఏమని చెప్పబడింది? భుజిస్తాం కదా! శరీర అవసరం అది భోజనము అనేటువంటిది. దాన్ని కృష్ణుడికి నివేదించి ప్రసాదాన్ని మాత్రమే భుజిస్తే కృష్ణుడు పరిపూర్ణుడు. అందుకని కృష్ణుడికి నివేదించిన ప్రసాదానికి కృష్ణుడికి తేడా లేదు. అందుకని మనం కృష్ణ ప్రసాదాన్ని భుజించామనుకోండి, మన శరీరం అంతా కూడా శుద్ధీకరించబడుతుంది. హృదయం అంతా కూడా, హృదయంలో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగించబడతాయి. ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించబడాలి అంటే ఎవరి సాంగత్యంలో మనం ఉంటే అలాంటి భావాల్ని మనం పెంచుకుంటాము. ప్రతిరోజు జూదం ఆడే వ్యక్తితో మనకి సంబంధం ఏర్పడింది అనుకోండి, వారితో ఎక్కువగా తిరుగుతుంటే మనం కూడా జూదం ఆడతాం కదా! మత్తు పానీయాలు సేవించే వ్యక్తితో మనకి స్నేహబంధం ఏర్పడి, ఆ వ్యక్తితో మనం ఎక్కువగా సాంగత్యం చేస్తుంటే మనం కూడాను ఏదో ఒక సమయంలో వాళ్ళతో పాటు మత్తు పానీయాలు సేవించడం మొదలెట్టేస్తాం. కానీ మన లక్ష్యం ఏమిటి ఇక్కడ? భగవద్భక్తిలో స్థిరపడాలి కాబట్టి, కృష్ణ చైతన్యంలో ఉండాలి కాబట్టి మనము ఎవరి సాంగత్యం స్వీకరించాలని చెప్పబడింది? భక్తుల యొక్క సాంగత్యం స్వీకరించాలి. కృష్ణ భక్తిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం స్వీకరిస్తే మనం కూడాను అలాంటి కార్యక్రమమే చేయాలనే ఆకాంక్షను కలిగి ఉంటాము. కృష్ణ భక్తులు ఏం చేస్తుంటారు? అనుక్షణం కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడము, కీర్తన చేయడము, చర్చించుకోవడము, లేకపోతే హరినామాన్ని జపించడము, ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటే మనం కూడాను అలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటాం. అందుకని కృష్ణ చైతన్యాన్ని ఎలా స్వీకరించాలి అనేటువంటిది నియమాల రూపంలో మనకి రూపాల్లో వారు చాలా చక్కగా వివరించి చెప్పారు. మనం చేయవలసిందల్లా ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి వాటిని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇది పెద్ద పెద్ద కష్టతరమైన విషయం కాదు. ఎవరైనా చేయగలిగేటువంటిది. అలాగాని దాన్ని మనం చేయగలిగినట్టయితే పరిపూర్ణమైనటువంటి కృష్ణయుతంలో ఉండగలుగుతాము. మానవ జీవిత లక్ష్యమైనటువంటి జన్మ మృత్యు జరావ చక్రం నుంచి బయటపడగలుగుతాం. అందుకని పూర్ణ విశ్వాసంతో దాన్ని మనము స్వీకరించి మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇది మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ఆపిద్దాం మాతాజీ అండ్ ప్రభుజీ. సార్ ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్, కరెక్షన్స్ ఉన్నాయా? లేకపోతే మనం ఈనాటి కార్యక్రమాన్ని పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఏకాదశి కదా ఈరోజు మాతాజీ అండ్ ప్రభుజీ. అవునా? అవును ఎస్ ప్రభు. ప్రభుజీ. అవును అందుకని ప్రభుజీ. ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏమీ లేకపోతే అందరూ కూడాను దయచేసి ఏకాదశి వ్రతాన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి. అంతేకాకుండా మనము ఈనాటి కార్యక్రమాన్ని కూడా ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 8 నుంచి 9 వరకు మనము హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు మనకి జపయజ్ఞ ప్రభు. కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాం కదా. 11 నుంచి మనము భగవద్గీత నుంచి శ్లోకాలన్నీ కూడాను, మొత్తం శ్లోకాలన్నీ కూడాను పరిపూర్ణంగా చదివే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఏకాదశి మాత్రమే కాదు, ఈరోజు గీతా జయంతి కూడాను. కాబట్టి మనం భగవద్గీతని మొత్తం అంతా కూడా అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం. అందుకని దయచేసి అందరూ కూడా భాగస్థులు కండి. రోజు 11 గంటలకు వచ్చి విశ్లేషణాత్మక చర్చ అధ్యయనం చేయని వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యేకంగా రావాల్సిందిగా విజ్ఞప్తి. మీరు శ్లోకాల్ని చదవచ్చును, వాటిని వినవచ్చును. వీలైతే మొత్తం అంతా వినే ప్రయత్నం చేయండి. ఇన్స్టాల్మెంట్స్లో నా శ్లోకం ఎన్ని గంటలకు వస్తుందో చూస్తాను, నేను వచ్చేసి వెంటనే చదివేసి వెళ్ళిపోతా, అలా కాకుండా అలా ఏదో ఆ, నా వంతు వచ్చింది, నేను
తూతూ మంత్రం చదివేశాను అయిపోయింది పరిగెత్తాను కాదు. ఈ పరుగులు ప్రతిరోజు ఉంటాయి కదా. ఈరోజు ప్రత్యేకమైన రోజు అని ఎందుకు చెప్పుకుంటాము? ఆ పరుగుల నుంచి విశ్రమించి పూర్తిగా మనసుని భగవత్ చేతన వైపు దృష్టి కేంద్రీకరింపజేయడానికి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని అందరూ ఆరంభంలోనే రండి. మీరు ఒకటే శ్లోకం చదివినా అసలు ఏ శ్లోకము చదవకపోయినా పర్వాలేదు, ప్రశాంతంగా వినండి, మాధుర్యాన్ని అనుభవించండి, భగవద్గీతలోని మాధుర్యాన్ని. మొత్తం అంతా భగవద్గీతని పఠిస్తూ ఉంటారు కదా, హాయిగా వినండి చక్కగాను. మీరు పఠించాలి అనుకుంటే పఠించండి కొన్ని శ్లోకాలు. కాబట్టి అన్ని శ్లోకాలు వినే ప్రయత్నం చేయవలసిందిగా ఆ, విజ్ఞప్తి అందరికి కూడాను. ఏదో కొంతసేపు వచ్చేసి హరే కృష్ణ ప్రభుజీ. కూడా సమయం లేదు దండోత్ప్రణం ప్రభుజీ. 15 నిమిషాల కోసమని దాన్ని చదివేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేయకుండా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. అది ఈరోజు మన 11 గంటల కార్యక్రమం. దాని తర్వాత ప్రభుజీ మనకి 10:30 సామాన్య అనుకున్నాం కదా, మాతాజీ 10:30 అన్నారు. 10:30 అన్నారా? అందుకనే మాతాజీ 10:30 పెట్టేసుకుందామా 10:30కి మనం అన్నారు. జపయజ్ఞ కార్యక్రమంలో ఉంటాం కదా మాతాజీ కదా. అవును. వద్దా జపయజ్ఞం ఈరోజు? సరే లేదు ప్రభుజీ, 11 అయినా పర్వాలేదు ప్రభుజీ. నేను ఏమనుకుంటున్నా అంటే జపయజ్ఞాన్ని ఆపకూడదు. యజ్ఞం అనేటువంటిది ఇంకా ఎక్కువ చేయాలి, కానీ ఉన్నదాన్ని తీసేయడం ఏంటి కదా. అవును సరే. ప్రభుజీ. ఏకాదశి రోజు ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో మనము అలా. 10 to 10:30 10:30 to 11 కదా మన జపయజ్ఞం. అవును అవును ప్రభుజీ. ప్రభుజీ. దాన్ని అలాగే ఉంచేసి 11 నుంచి మనము ఆ, శ్లోకాలన్నీ కూడా అధ్యయనం చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఓకే అయితే, లేదనుకుంటే 10:30కి మొదలెట్టండి, పర్వాలేదు. సరే ప్రభుజీ. అవును ప్రభుజీ. అందరికీ మాతాజీ అన్నారు కదా 10:30కి పెట్టుకుందాం అంటే మీరు సరే అన్నారు. అదే ఒకసారి రిమైండ్ చేశారు ప్రభుజీ. హరే ఓకే ఓకే కృష్ణ. మాతాజీ. వెరీ గుడ్. 11 కే ప్రభుజీ పెట్టు. శ్లోకము భావము కూడా చదువుకుంటే బాగుంటుంది కదా ప్రభుజీ. అంటే భావం అంటే కొంచెం వరకైనా శ్లోకం యొక్క అర్థం తెలుస్తుంది కదా ప్రభుజీ. మాతాజీ భావము శ్లోకము చదివారనుకోండి, అది ఎన్ని గంటల వరకు ఉమ్. అవుతుందో ఏమిటో తెలీదు. దాంట్లో ఏమవుతుంది, ఒక భావము ఒక శ్లోకం చదివేసి అదృశ్యమైపోతారు జనాలు కదా. ఇంతకుముందు మనం భావాల్ని మాత్రమే చదువుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ అందుకని ఉమ్. ఈసారి శ్లోకాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడాను భాగస్థులై ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది అని మనం శ్లోకాల మీద మాత్రమే కేంద్రీకృతం చేశాము. ఈరోజు చూద్దాము ఎంత సమయం పడుతుందని. ఓపికగా చదవగలం అనుకుంటే తర్వాత అవకాశం వచ్చినప్పుడు రెండు చదువుదాము, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా మాతాజీ? ఓకే. 2.5 hours 3 hours అయింది ప్రభుజీ. 3 hours మరి పైన. మరి అంతసేపు కూడా ఓపికగా ఉండాలి అంటే మనం ఇంకోటి కూడా విజ్ఞప్తి చేసుకున్నామేంటి, జస్ట్ మీ చదివి వెళ్ళిపోవడం కదా, మొత్తం అంతా వినండి. అందుకే కదా మనం ఆ, భగవద్గీత శ్రవణము అంటే శ్రవణము పఠనము రెండు అంటే కూడా మొత్తం అంతా కదా. నాది వచ్చేస్తుంది ఇంకో రెండింటి తర్వాత, అందుకని నేను వచ్చేస్తున్నాను, నేను చదివేశాను ఇంకా అయిపోయింది చేతులు దులుపుకున్నాను కాదు, మొత్తం అంతా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అది ఇలాంటి మధ్యాహ్న కార్యక్రమాలు. సాయంత్ర కార్యక్రమాలు మళ్ళీ యథాతథంగా మనము ఈరోజు ఏకాదశి కాబట్టి 4:30 నుంచి మనము చైతన్య చరితామృతం నుంచి పఠించడం అనే కార్యక్రమంలో నిమగ్నమవుతాము. 6:30 వరకు కూడా దాని గురించి మనం పఠిస్తాము. 6:30 నుంచి 7 వరకు ఈ రోజు పఠించిన దాని మీద ఏదైనా చర్చించే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత కీర్తనలు ఉంటాయి. అవి ఈనాటి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాబట్టి భక్తులంతా కూడాను దానిలో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పండి. హరే కృష్ణ దండత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఇప్పుడు కొంతమంది ఏకాదశి ఉండగలను అని చెప్పని నిర్జల ఏకాదశి కింద చేస్తానంటున్నారండి. అలా కూడా ఉండొచ్చా ప్రభుజీ? నిర్జల చేయవచ్చు, నువ్వు ఎందుకు చేయకూడదు? మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి చేయాలి మాత. అవునండి. ఓకే. ఇది సరే భౌతికమైనటువంటి ప్రభు. అవసరాన్ని తగ్గిస్తూ రావాలి. ఇది ఆధ్యాత్మిక జీవనంలోని అభివృద్ధి. మీరు రోజు ఒక పూటే తిని జీవించగలను అంటే కూడా చేయవచ్చు. ఎంత తగ్గిస్తే భౌతిక వనరులకు సంబంధించి శరీర అవసరాలను ఎంత తగ్గిస్తే అంత ఉత్తమమైనటువంటిది. నేను ఓకే ప్రభు. రోజు మంచినీరు తాగి జీవించగలను, గాలి పీల్చుకొని ఉండగలను అంటే కూడా ఉండొచ్చు. మనం చేయలేం మరి కాబట్టి మనకి చెప్పారు ఏం తినాలి ఏం తినకూడదు అనేటువంటిది. కాబట్టి ప్రతి ఏకాదశి రోజు నిర్జలుగా చేసే వాళ్ళు ఎవరైనా తప్పకుండా చేయవచ్చు మీ శక్తిని బట్టి. ఓకే ప్రభుజీ, తర్వాత స్నానం వచ్చింది అంటున్నారండి కొంతమంది. స్నానం వచ్చినప్పుడు భగవద్గీత చదవచ్చా భాగవతం అంటున్నారండి ప్రభుజీ. జ్ఞానం వచ్చింది అంటే అంటే ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది ఆ, కదండి అది. పెద్దజీ మీరు భగవద్గీత ముట్టుకోకండి, శ్రవణం చేయండి, ఎవరైనా చదువుతుంటే వినండి. భగవద్గీత భగవంతుని యొక్క నామమే కదా, భగవంతుని యొక్క లీలలే కదా. పర్వాలేదు, మీరు ముట్టుకోకండి కావాలి అంటే. మిగిలిన వాళ్ళు చదువుతుంటే వినండి.
లేకపోతే మ్, అలా చదివే అవకాశం లేదు వాళ్ళ నుంచి వినలేమంటే మనకైతే ప్రోగ్రామ్ ఏముంది 3 గంటల పాటు వినొచ్చు హాయిగాను. మీకు ఎలాంటి స్నానం చేయాల్సి ఆ స్నానం వచ్చినా కూడా మీరు హాయిగా కనెక్ట్ చేసి ఫోన్ అయితే ముట్టుకుంటారు కదా, ఫోన్ ముట్టుకోరా స్నానం వస్తే ముట్టుకుంటారుగా, అవునండి ముట్టుకుంటారు. కనెక్ట్ చేసేయండి ఫోన్తో అయిపోయింది. ఆహా అలా కాదండి, అసలు ముట్టుకోవచ్చా అండి, చదవచ్చా అండి అసలు అంటున్నాండి అది నేను. మాతాజీ ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అనుక్షణం కూడా అనుమతిస్తూ ఉండాలి. ఇంట్లో మీ స్నానాలు రావడాలు అవి కాదు, ఇంట్లో ఎవరైనా శరీరం త్యాగం చేస్తే కూడా నువ్వు నిరభ్యంతరంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చును, హరినామాన్ని జపించవచ్చును, భగవద్గీతను వినవచ్చును, శ్రవణం చేయవచ్చును. కాబట్టి ఇలాంటివి ఏమీ లేవు. ఎప్పుడున్నాయి కొన్ని నియమాలు ఏం చెప్పబడ్డాయి, అర్చ విగ్రహాన్ని ముట్టుకోకూడదు అలాంటివి కొన్ని చెప్పారు, అది ఓకే. కానీ హరినామాన్ని జపించడము, శ్రవణం చేయడము, కీర్తన చేయడము వాటికి ఎలాంటి నియమాలు లేవు మాతాజీ, మీరు చేయవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ, దండప్రణామం. హరి హరి బోల్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? మామూలుగా మనము భక్తులు ఏమైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయిస్తాం. ఈ మధ్య కాలంలో హిందీ క్లాస్లో కానీ కొన్ని ఇతర తరగతుల్లో కొన్ని నేను గమనిస్తున్నాను ఏమిటంటే భక్తులు చాలా అత్యుత్సాహంతో మధ్యలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏమిటంటే ఆ, ఏదైతే చెప్పాలనుకున్నామో అది మర్చిపోయే అవకాశం ఉంటుంది, పూర్తిగా చర్చించే అవకాశం లభించదు. కాబట్టి మనకి ఎప్పుడైతే సమయం కేటాయించబడిందో మాట్లాడడానికి అప్పుడు మాట్లాడితే ఒక క్రమ పద్ధతి క్రమశిక్షణగా ఉంటుంది కదా, అందుకని అందరికీ కూడాను చక్కగా అవగాహన ఏర్పడుతుంది. దయచేసి దీన్ని పాటించవలసిందిగా భక్తులందరికీ కూడాను హృదయపూర్వకమైన విజ్ఞప్తి, అభ్యర్థన. సో ఇంకా ఎవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరి కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ జగద్గురు దండవత్సరం. శీల ప్రభుకి జగద్గురు శీల ప్రభుపాద్కి జై హరినామ హరినామ సంకీర్తనకి సంకీర్తనకి ఆచార్య ఠాకూర్కి సాంబయ్య సాంబవేద భక్తులకి భక్త బృందకి భగవద్గీతకి భగవద్గీతకి రాతిరమ ప్రభుకి రాతిరమ ప్రభుకి హరే కృష్ణ ప్రభుజీ గీతా జయంతికి హరే కృష్ణ మాతాజీ సంత్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. प्रहलाद प्रभु की जय, सुफल माता जी की जय, श्रीहर्षिणी माता जी की जय, सामवेद हरे भक्त कृष्ण वृंद की प्रभु जी जय, प्रभु अंतरा जी श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. శీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుజీ మా కన్నయ్యకి చూపించొచ్చా? చూపించండి. అంటే నర్మదా మాతాజీ కదా, మీకు చూపించే అవకాశం వల్ల కోర్స్ చేశాను, చూపించండి. హరి హరి బోల్. మ్యూట్ లో ఉన్నారు మీరు. వెరీ నైస్ ప్రభుజీ. ఈరోజు గీత జయంతి అని ఈరోజు ఇక్కడ ఇలాగ అలంకరణ చేసాం ప్రభుజీ. వెరీ నైస్ ప్రభు, చాలా చక్కగా చేశారు, చాలా ధన్యవాదాలు. బాగుంది. వెరీ నైస్. మా సరిగ్గా కనపడలేదండి ప్రభుజీ, ఏంటమ్మా చేశారు. సరిగ్గా మాకు కనపడలేదండి. కనపడలేదా? ఒక్క నిమిషం ఆగండి, కనపడేలా చేద్దాం. అందరికి కూడా స్పాట్ లైట్ ఫర్ ఎవ్రీ వన్ అని చేసేస్తే అందరికి కూడా కనబడుతుంది. చూడండి, నర్మదా మాతాజీ మ్యూట్ చేసి వాళ్ళు ఆఫ్ చేశారు. ప్రభుజీ హరే ఆ, కృష్ణ. బాగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. హరి హరి బోల్. హరి అది చాలా బాగుంది. హరే రామ 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 హరే పుస్తకి పిక్చర్ అమ్మ ప్రభుజీ మీ దగ్గర ఉంది. ఎస్ ప్రభుజీ. హరి బో. థ్యాంక్ యూ ప్రభుజీ, మా అందరికి కూడాను మీ ఇంట్లో బాగున్నారు. గోపాలని చూపించారు, అష్టసఖుని చూపించారు, ధన్యవాదాలు. థ్యాంక్ హరే యూ వెరీ కృష్ణ బాగుంది మచ్. ప్రభుజీ, చాలా బాగుంది. చెప్పండి ప్రహ్లాద్ ప్రభుకి. మీరు చెప్తున్నారుగా, వింటున్నారు. ప్రహ్లాద్ ప్రభు క్లాస్ లో నేను. అదే హరి హరి బో. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్.
హరే కృష్ణ మాత దండవత్ ప్రణామం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం దండవత్ ప్రణామం ప్రభుజీ దండవత్ ప్రణామం మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ హరి హరి బోల్ హరి హరి బోల్ దండవత్ ప్రణామం హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం దండవత్ ప్రణామం హరే మాతాజీ కృష్ణ హరే కృష్ణ దండవత్ ప్రణామం హరి హరి బోల్